ముందు వీడియో మీరు చూసినట్లయితే నేనైతే సొంటనం అయితే ఎత్తాను కదా, సొంటనం అయితే ఎత్తాను. మేము ఎలాగైతే పూలరమ్మ పెట్టుకున్నాము అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను. మేము చేసుకున్న వంటలు ఏంటి, ప్రతి సంవత్సరం మేమైతే ఇలాగా పూలరమ్మకు నైవేద్యంగా సొంటనం అయితే పెట్టుకుంటాము. ఇట్లా తినడం వల్ల సంవత్సరం అంతా మనకు అనారోగ్యం అనేది లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. దీంట్లో మంచి ప్రోబయాటిక్ కరంగా ఉంటుందండి, చాలా మంచిది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూనిక్ ఫ్యామిలీ అండి. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నేనైతే ఎర్లీగా 4:30కి లేసేసానండి. లేసేసి వాగులైతే ఇలా నీట్గా అయితే ముగ్గులైతే పెట్టేసుకున్నాను. నేనైతే సింపుల్గానే పెట్టుకుంటానండి, నాకు వచ్చినంత వరకు నీట్గానే పెట్టుకుంటాను. నా ముగ్గురు నచ్చినట్లయితే మీరు చిన్న లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి. బాగున్నాయి కదా నెమలీలు. ఇది చాలా రోజుల ముగ్గండి. నేనైతే ఆ ముగ్గులు అనేది మర్చిపోను, వేసుకుంటూ ఉంటాను. అలాగే పొయ్యి దగ్గర కూడా కళ్ళాపి చల్లి ఇలా ముగ్గులు అయితే నీట్గా అయితే అలంకరించేసుకున్నాను. ఎందుకంటే మనకు పొయ్యి దగ్గర అలాగే చేసుకుంటే నీట్గా ఉంటుంది, వంట చేసుకునేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది. నాకు ఇలా చేసుకోవడం అంటేనే ఇష్టము. అదేవిధంగా రుబ్బురోలు కూడా నీట్గా కడిగి ఇలా పసుపు అయితే అర్చించుకున్నాను. నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందులో ఉగాది అంటేనే మనం అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టుకుంటూ ముగ్గులు వేసుకొని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత పని అంతా అయిపోయాక మళ్ళీ పప్పులు అయితే నానబెట్టేసుకున్నానండి. పప్పుసికిలికి సపరేట్గా, వడకి సపరేట్గా నానబెట్టేసుకున్నాను. పండుగ అంటేనే చేస్తూ ఉంటేనే తరగదండి పని. నాకైతే ఇప్పటికైతే కొంచెం పని అయితే అయిపోయింది కానీ సరే అని చెప్పి పొయ్యి మీద పప్పు అయితే ఉడకబెట్టి పప్పుసికి అయితే పప్పు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కుడుముళ్ళకి పొయ్యి మీద పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదనేసి, అన్ని గ్యాస్ మీద చేయలేం కదా, పొయ్యి మీద కూడా పెట్టేసుకోవాలనేసి నేనైతే కుడుములు కూడా రెడీ చేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. మా లింగాల చెట్లు బాగున్నాయి కదా, కాకపోతే కొంచెం విడిపోతున్నాయండి. చాలా అంటే చాలా అయితే పూలు ఇచ్చాయి నాకు. ఇప్పుడైతే నేను పొయ్యి అయితే వెలిగించేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కుడుములు అయితే పెట్టున్నాం కాబట్టి ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టేసుకుని ఈ లోపల పప్పు సీకి అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఇది కొంచెం అనుకో అయిపోయింది. తర్వాత చికెన్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. చికెన్ అయితే కూర తెప్పించేసుకున్నామండి. ఇలా పప్పుసికీలు కూడా పక్కన, ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, ఒక పక్కన పప్పుసికీలు అయితే వేసేస్తున్నాను. బయట పొయ్యి మీద అయితే కుడుములు అయితే పెట్టేసుకున్నాను. అన్నీ ఒకసారిగా మనకు పొయ్యి మీద గ్యాస్ మీద చేయాలంటే చేయలేం కాబట్టి కొంత పొయ్యి మీద అయితే చేసుకున్నాను, కొంత అయితే గ్యాస్ మీద అయితే చేసుకున్నాను. తర్వాత పప్పు అయితే రుబ్బేసుకున్నానండి. ఇలా నీట్గా పప్పు అయితే రుబ్బేసేసుకొని వడలు కూడా వేసేసుకున్నాను. వడలు వేసేది చూపించలేకపోయానండి, ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నామండి, హడావిడిగా చేసుకుంటున్నాం కాబట్టి వాడైతే చూపించలేకపోయాను. నాకైతే వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 12 ముక్కలు అయితే అయిపోయిందండి. ఇప్పటికే టైం అయిపోయింది, రావుకాలం వచ్చేస్తుంది కదా అనేసి నేను ఇంట్లో ఉన్న సొంటనం దాబరి అయితే తీసుకొచ్చి బయట అయితే పెడుతున్నాను. ఎందుకంటే మనం ఇట్లాగా తూర్పుగా పెట్టి ఎదురొచ్చి పెట్టుకుంటామండి ఇంటి దగ్గర కూడా. ఇప్పుడు యాపమండి మాడు మండలు తీసుకొచ్చి మనం సొంటనం దాబరి ఉంటుంది కదా, ఆ దాబరి మీద వేసి పెట్టుకుంటాము. నేనైతే ఇలా పీఠం వేసి పెట్టాను. నాకైతే సొంటనం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ముందు వీడియోలో చెప్పినట్టు నేను పాయింట్ టు పాయింట్ అలాగే వెత్తారంటే సూపర్గా వస్తుంది. చాలా తీయగా కూడా ఉందండి. అలాగే నేను చేసిన కుడుములు, వడలు, పప్పుసికీలు కూడా అన్ని దండిగా అయితే నేను నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈ పక్క విస్తర్లో వచ్చి సొంటనము నేను చేసిన ఐటమ్స్ అన్నీ విస్తర్ నిండి అయితే నిండుగా అయితే పూలరమ్మకి అయితే పెట్టేసుకోవాలనేసి అన్నీ చేసినట్టన్నీ నిండుగా అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇదే విధంగా మనస్ఫూర్తిగా కూడా ఉంటుందండి ఇలాగ పెట్టుకున్నప్పుడు. బయట గాలి కదా ఆరిపోతూ ఉంది. మా హస్బెండ్ అయితే దీపం అయితే వెలిగిస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ సొంటనం అయితే వేసాను కదా, అటు సైడు అన్నం అయితే పెట్టి 2 వడలు అయితే పెట్టానండి. అంటే 2 ఇస్తర్లు వేసి మనం చేసిన ప్రసాదాలన్నీ దాంట్లో పెట్టుకుంటే మంచిది. మేమైతే పూలరమ్మ కోసం చెట్టు ఎక్కించి మరీ కళ్ళు అయితే దింపించామండి. కళ్ళు కూడా మేమైతే నైవేద్యంగా పెట్టుకుంటాము. చూసారా చెట్టు పైనుంచి ఎంత దిగుతున్నాడో, వాళ్ళకి ఎన్నేళ్ళు సర్వీస్ ఉంటే ఆ విధంగా చేస్తున్నారండి. ఇతనికైనా చిన్న లైక్ ఇవ్వండి. ఆ కళ్ళు తీసుకొచ్చి మేమైతే నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నామండి. అవేనండి బాటిల్కి అయితే నింపుకొచ్చేసారు. ఆ నింపుకొచ్చిన కళ్ళుని వేరే గిన్నెలు అయితే నిండుగా అయితే
మనం వెల్తిగా కూడా పోసి పెట్టకూడదండి. అన్నీ నిండు కుండ, అన్నం కూడా నిండు కుండలోదే పెట్టుకోవాలి. సొంత అన్నం కూడా నిండు కుండలోదే పెట్టుకోవాలి. ఏదైనా సరే ఫస్ట్ అన్ని నిండు కుండలోనే తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే చీర, జాకెటు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా అమ్మకి సమర్పించుకున్నాను. ఇలా సాంబ్రాణి అయితే వేసుకోవాలి. సాంబ్రాణి వేసుకున్నప్పుడు అప్పుడు స్వచ్ఛంగా మనకు పోలేరమ్మ అక్కడ కొలువై ఉంటుందని మా నమ్మకం. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. ఇది ఉగాదికి అయితే మేము ఇలాగే పెట్టుకొని చేసుకుంటాము. మాకైతే అప్పుడు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అందరం అయితే సాంబ్రాణి వేసి ఇలాగైతే దండం అయితే పెట్టేసుకున్నాము. మా పాప అయితే ఇక్కడ డే తెలుగుస్తూ ఉంది. ఇక్కడ మేము సాంబ్రాణి వేసుకున్నాక అందరం వచ్చి దండం పెట్టుకున్నాక మా హస్బెండ్ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టించాను. ఇలా ఎదురొచ్చి పెట్టుకోవడం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. కానీ ఇలా ఎదురొచ్చి పెట్టుకోవడం వల్ల అమ్మకి మరి ప్రత్యేకించి పెట్టుకున్నట్టు మా నమ్మకం అండి. ఇది చూసారా, మా హస్బెండ్ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొట్టించాను. మీరు ఎప్పుడైనా ఉగాదికి ఇలా చేసుకున్నారా? చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఇలాగే చేసుకుంటాము. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సొంటన్నం అనేది ఇలాగ వస్తేనే మనకు ఇంట్లో కూడా ఏం కలతలు లేనట్టు నా అర్థం అన్నమాట. ఏ చెడుముడి లేకుండా ఉంటుందండి. అందులో మామూలుగా అన్నం అనేది 3 డేస్కి ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కానీ అమ్మవారు సత్యం వల్ల అన్నం అయితే పర్ఫెక్ట్గా తీయగా ఉంటుందండి. ఒకసారి మీరు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ ఇలా సొంటను ఎత్తుకున్నారంటే ఇంట్లో ఏ చుడుముడి లేకుండా ఇంట్లో సవ్యంగా ఉన్నట్టు అర్థం అండి. మేము ఎప్పుడు ఎత్తినా కానీ మాకైతే తీయంగానే వస్తుంది. అంటే పోలేరమ్మ సత్యం ఉన్నట్టు అర్థం అన్నమాట. దాంట్లో 4వ రోజుకి వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ తాగినా కూడా కళ్ళు లాగే ఉంటాయండి. మనం అచ్చం చెట్టు నుంచి దించుతాం కదా, అట్లాగా కళ్ళు అయితే ఆ విధంగా ఉంటాయి. సూపర్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.